పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేసారు, దసరా హాలిడేస్. సో దసరా హాలిడేస్కి అని చెప్పి మేము తంజావూరులోని బృహదేశ్వర ఆలయానికి వచ్చేసాము. ఈ ఆలయం ఎంత పెద్దదంటే చాలా బాగుంది. అదిగో మనం ఎంట్రన్స్లోకి వచ్చాము, ఒకసారి చూస్తూ ఉండండి. ఇదైతే తమిళనాడులో ఉంది ఈ బృహదేశ్వర ఆలయం అనేది. అంతేకాదు ఈ ఆలయం అనేది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయంగా కూడా పరిగణించబడింది. దీన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారంట. దీన్నే శివాలయం లేదా శైవాలయం అని కూడా పిలుస్తారు తంజావూరులో. ఆలయ గోడల మీద వాటి యొక్క చరిత్ర, దాని యొక్క నిర్మాణం గురించి మొత్తం రాసి ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కల ప్రదేశాలు ఎంత బాగున్నాయంటే పచ్చగా, పిల్లలైతే అసలు ఆగట్లేదు. మొత్తం తిరుగుతా ఉరుకుతా చేతికే చిక్కట్లేదు, పరిగెడతా ఆడుకుంటున్నారు. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఆలయ విగ్రహాల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క దేవుని విగ్రహం కూడా ఆలయ గోడల పైన అన్నీ చెక్కి ఉంటారనమాట. ఇందులో మెయిన్గా దేవుడు ఎవరంటే మనకి శివుడు. ఆ పరమశివుడు అనేవాడు మనకి ఇక్కడ దేవుడు అన్నమాట. ఇదంతా దాని చుట్టుపక్కల ప్రదేశాలు ఎంత పెద్ద గుడో. ఈ గుడి అందుకేనేమో భారతదేశంలోనే అతి పెద్ద గుడిగా యునెస్కో వాళ్ళు గుర్తించారు. అది ఎంత హైట్ ఉందో చూసారా. దాని గోపురం కూడా చాలా ప్రత్యేకమైందనమాట. అన్ని అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది చాలా పెద్దది. సో ఈ గోపురం 80 టన్నుల అయితే ఉంటుందంట. అందుకేనేమో ఇది మనకి వారసత్వ సంపద అనేది. వ్యూ అయితే నేను దూరం నుంచి చూపిస్తాను. పైన లైట్లా వెలుగుతుంది కదా, అదే అన్నమాట అక్కడే. కానీ చాలా బాగుంది కదా, ఎంత హైట్గా ఉందో. దాన్ని ఆ రోజుల్లోనే దాన్ని అంత పైకి ఎక్కించడానికి మినిమం 6 కిలోమీటర్స్ ర్యాంప్ మెయింటైన్ చేశారు దాన్ని ఎక్కడానికి. కానీ బాగుంది కదా ఆ కలశం అనేది. చూస్తున్నారా, చాలా జూమ్ చేసి దగ్గరగా తీస్తున్నాను. అంతేకాదు ఈ గుడి పైన కూడా, ఆలయం పైన కూడా విగ్రహాలు అనేవి చాలా అద్భుతంగా చెక్కారనమాట. ఉంది కదా, ఈ ఆలయం పైన ప్రతి ఒక్క చోటున ఏదో ఒక విగ్రహం అనేది మనకి చెక్కబడి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే భరతనాట్య భంగిమలు అనేవి 81 భంగిమలు ఇక్కడ దీనిపైన, ఈ గుడి పైన చెక్కబడి ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా వినాయక విగ్రహము మరాఠా పాలకుల చేత నిర్మించబడిందని కూడా దీన్ని చెప్తున్నారు. తెలిసినంత వరకు అయితే ఈ గుడి అనేది అంటే రాత్రిపూట చాలా అందంగా కనిపించింది. గుడి చుట్టుపక్కల మొత్తం లైట్లు కింద నుంచి వెలుగుతా ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా అందంగా ఉంది కదా గుడి చూడడానికి కూడా. మనం పిల్లలతో వస్తే పిల్లలు కూడా సరదాగా అక్కడంతా తిరగడానికి, దాన్ని చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో అయితే చాలా అందంగా ఉంటుంది, మనం చూడొచ్చు అనమాట. పైన చెక్కబడి ఉన్న విగ్రహాల్లో దక్షిణామూర్తి, సూర్యుడు, అలాగే చంద్రుడు విగ్రహాలు అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. అష్టదిక్పాలకుల విగ్రహాలు ఉన్న గుడిలన్నిట్లో, అరుదైన గుడుల్లో ఈ గుడి కూడా ఒకటి. అదిగో చూడండి, పైన కలశం అనేది కనిపిస్తుంది కదా. గుడి మొత్తం ఒక్కసారి జూమ్ చేసుకొని మొత్తం చూసేద్దాం. చాలా బాగుంది కదా. మా వాళ్ళు అయితే నా చేతికే చిక్కట్లేదు. వాళ్ళ నాన్న పాపం అటు ఇటు తిరిగి వాళ్ళని పట్టుకోవడమే సరిపోతుంది. వాళ్ళని పట్టుకోవడానికే వెళ్తున్నారు. మీరు ఒకసారి చూడండి కదా, ఈ లైట్ అనేది వెలుగుతూ ఉంది కదా. ఇదంతా ఈ గుడిని ఎవరైతే కట్టబడ్డారో, నిర్మించారో వాళ్ళ పేర్లు అనేవి ఇక్కడ మొత్తం ఈ రాయి మీద చెక్కారనమాట. ఈ గుడి కట్టడానికి ఎవరెవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో, పాల్గొన్నారో, నిర్మించారో వాళ్ళందరూ కూడా, వాళ్ళందరి పేర్లు అక్కడ చెక్కారు. ఓవరాల్గా గుడి వ్యూ అయితే బయట నుంచి ఇదనమాట మొత్తం. కానీ మీరు దగ్గరికి వెళ్ళి అయితే చూడాలి, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇదంతా తీయడానికి నేను ఎంత వెనక్కి వచ్చి వీడియో తీసానంటే అంత అనమాట. ఆ గుడి సరౌండింగ్స్ నైట్ వ్యూ బాగుంది, అంతా లైటింగ్స్ తోటి. చూశారు కదా ఎంత బాగుందో, అదనమాట గుడి. గొడవ చేస్తున్నారు, కనీసం వీడియో కూడా నన్ను సరిగ్గా తీయట్లేదు. అదిగో మనం గుడి ఎంట్రన్స్ అయితే అదిగో చూస్తున్నాం కదా, అదే ఎంట్రన్స్ మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడుది. అక్కడ ఉన్న ఇది ఒక చిన్న దేవాలయం అనమాట. అలాగే ఇది మెయిన్ దేవాలయం పెద్దది పక్కన ఉంటుంది. అదిగో నేను ఇందాక విగ్రహాలు అని చెప్పాను చూసారా, చెక్కబడి ఉంటాయి గుడి పైన అని చెప్పి, అవే అన్నమాట ఆ విగ్రహాలు. అంతా గుడి చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాం అన్నమాట.
చూస్తున్నారు కదా, ఇదంతా గుడి సరౌండింగ్స్, అదే చుట్టూ శివలింగాలు అవిగో అలా ఏర్పరిచారనమాట. చూసారు కదా శివలింగాలు. అలాగే ఇక్కడ ఏర్పరిచిన ఈ రాతుల మీద కూడా ఏవన్ పేర్లు అనేవి చెక్కున్నారు. వాటి గురించి అయితే నాకు తెలియదు పూర్తిగా, బట్ నేనైతే చూస్తున్నాను. వాటిని నెమలు చూస్తున్నారు ఇక్కడ, చాలా బాగుంది. ఆ గోపురం మీద, చిన్న గోపురం మీద అది అక్కడ నుంచొని అరుస్తూ ఉందన్నమాట. అంత బాగుంది. దాకా శివలింగాలు అవన్నీ అయితే చూసాం కదా, మళ్ళీ ఇంకొకసారి గుడి కింద నుంచి పైదాకా చూసేసేద్దాం. ఇంకా గుడి అయితే అయిపోయింది. బయట వైపు నుంచి చుట్టుపక్కల అంతా చూసాము. చాలా బాగుంది. చిన్న గుడి, పెద్ద గుడి రెండు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మొత్తం ఒకటే గుడి చూపిస్తున్నాను అనుకోవద్దు. ఇంతకుముందు చూసింది చిన్నది, అలాగే దాని ఎదురు చూపిస్తున్నాను చూసారా, అది పెద్దది. ఇవన్నీ సరౌండింగ్స్. ఈ సరౌండింగ్స్లో ఇందాక చూపించాను కదా, శివలింగాలు అనేవి ఒక్కొక్కటిగా ఉన్నాయన్నమాట. సైలెంట్గా ఉండండిరా కాస్త. అస్సలు పిల్లలు సైలెంట్గా ఉండరు. కన్నా బయటికి వెళ్ళాలంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళబ్బా. పిల్లలు కొంచెం అన్నా పెద్దవకుండా మనం ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టుకుంటే వాళ్ళతో పాటు మనం కూడా అలసిపోతాం. కానీ ఏం చేస్తాం, అది చూడాలనిపిస్తుంది కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళని కూడా తీసుకురావడం అన్నమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం పైకి వెళ్తున్నాం కదా, ఇక్కడ వినాయక స్వామి గుడి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇంకా అమ్మవారి గుడి, ఈ మూడు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఆ మూడు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అనమాట. మీరు చూడాల్సిందే ఒకసారి అయితే వచ్చి. నాకు వెళ్ళైనంత వరకు అయితే నేను చెప్పాను అంతే. నైట్ వ్యూలో లైటింగ్స్ తోటి మొత్తం కలర్గా కనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉండండి. ఇక్కడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే పరిగెత్తడం, ఆడడం, మొత్తం వాళ్ళ నాన్న అయితే పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉన్నారనమాట. నేను ఈ వీడియో ప్రోగ్రాం పెట్టుకుంటే అంతే. ఇక అసలు చూడండి ఒకసారి మొత్తం సరౌండింగ్స్ చూస్తూనే ఉంటా. వస్తున్నానమ్మా. తర్వాత నందీశ్వరుడు లేకుండా అసలు శివాలయం ఉండడం అనేది జరగదు కదా. ఇదిగో నందీశ్వరుడు అన్నమాట. చాలా పెద్దగా బాగున్నారు కదా చూడడానికి కూడా. నందీశ్వరుడు దగ్గర నుంచి చూద్దాము, నేను జూమ్ చేస్తాను. ఇదిగో మన నంది మొత్తం చూస్తూ ఉన్నాను. Structure, right? Yeah.